కాంగ్రెస్ పరిపాలన చూస్తే విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే రైతుల పక్షాన ఒక పాపంలో పనిచేస్తూ ఉన్నారు. రైతులంటే వీళ్ళకు నచ్చట్లేదు, రైతుల గోస వీళ్ళకు వినపడలేదు. మొన్నటి వరకు పోయిన సీజన్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు మొక్కజొన్నలు రోడ్ల మీద ఎండి నాని వాళ్ళ గోస చెప్పే పరిస్థితి లేదు. బస్తాలు లేవు, హమాలీ లేదు, గోదాములు లేవు, పరిపాలన అసలే లేదు. మరి ఏం చేస్తున్నట్టు ఈ గవర్నమెంటు? మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు? ఎమ్మెల్యే గారు కొద్ది కళ్ళు తెరిచి చూడండి. వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు కాదు మాట్లాడేది, ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే ఏంటి? టైటిల్ బాగుంది, మీ పద్ధతి బాగలేదు. ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ శాఖ, దాని కింద ఎంతోమంది అధికారులు పనిచేస్తూ ఉంటారు. విలేజ్ స్థాయి నుంచి కలెక్టర్ దాకా, జిల్లా దాకా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఉంటారు. దానికి ఒక శాఖ ఉంది, దానికి ఒక మంత్రి కూడా ఉన్నాడు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కొనుగోలు చేయమని చెప్తా ఉంది. మద్దతు ధర ప్రకటించింది, సుతిలి దారం నుంచి మొత్తం సమకూరుస్తూ ఉంది. ఇక్కడ రైతుల దగ్గర అమాయకుల రైతులను చూసి బస్తాకు 6 కిలోలు, ఒక క్వింటాల్కి 15 కిలోల చొప్పున కట్ చేస్తే 15%. ఇలా సెక్రటరియట్లో తెలంగాణ గవర్నమెంట్లో ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేస్తే 15% తీసుకొని బిల్లు ఇస్తావు. కాంట్రాక్టర్లు మొత్తం బంద్ అయిపోయారు. ఈరోజు అభివృద్ధి పనులన్నీ మూలన పడిపోయినాయి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు మీద కూడా తగ్గకుండా 15% తీసుకుంటారు. ఈ 15% ఎవరు పోతా ఉంది తెలియాల్సిన అవసరం ఉన్నది. చాతగాని గవర్నమెంట్ రైతుల కష్టాలు చూస్తే వర్షాలు పడతా ఉన్నాయి, ధాన్యం ఎక్కడెక్కడ నానిపోయింది. సిగ్గుచేటు, బస్తాలు లేవు, మిల్లులు లేవు, గోదాములు లేవు. ధాన్యం కొన్నాక 2 నెలల వరకు డబ్బులు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ని మీరు వాడుకోవడానికి చేతనైతే లేదు. ఇలా ఎన్ఆర్జీఎస్ కింద పనిచేస్తే 2వ సంవత్సరం దాటిపోతా ఉంది. ఇలా బిల్లులు లేవు, ఫీజింగ్ అని పెట్టారు. సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు గతంలో ఉన్నాళ్ళు. పరిపాలన ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతులకు ఇబ్బంది జరిగితే ఊరుకునే లేదు. రేపు రాస్తారోక చేస్తాం, రైతులందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తాం. మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొక్కజొన్నలు అయిపోలేదు, ఇంకా ఒడ్లు వచ్చినాయి. మొక్కజొన్న ఎంత పంట వస్తుంది? ఎన్ని ఎకరాలలో ఏ పంట పెడతా ఉన్నారు? వరి ఎన్ని ఎకరాలు పెట్టిరు, మొక్కజొన్న ఎన్ని ఎకరాలు పెట్టిరు, ఎంత ధాన్యం వస్తూ ఉంది, దానికి సరిపడే వస్తువులు ఏం కావాలి? ఇలా బ్యాగులు కావాలి, అమాలి కావాలి, గోదాములు కావాలి, నిల్వ పెట్టడానికి అన్ని వస్తువులు సమకూర్చాలి. ఎవరు చేస్తారు అంతా? మన జడ్చర్ల పత్తి మార్కెట్ కూడా అదే పరిస్థితి. రైతుల మొక్కజొన్న కాలిపోయి వాళ్ళు రోడ్డు మీద పడే సందర్భం చూస్తూ ఉన్నాం. మీకు సంవత్సరంలోనే మీ పని అయిపోయింది. ఇప్పుడు చూస్తూ ఉంటే అతి త్వరలో సీటు దిగిపోయే టైం కూడా వచ్చింది. పూర్తి కాలం కూడా చేస్తారని నమ్మకం లేదు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అనిరుద్ రెడ్డి గారు, చాలా గొప్ప వ్యక్తి. పాప ఆయన కూడా ఏం చేస్తాడు, మనం అని మన నూరు వద్దు తప్ప ఆయన అనాలంటే కూడా మాకు చాలా సిగ్గెత్తా ఉంది. ఎందుకంటే విమర్శలు అనేది నీ తప్పులు ఉంటేనే వస్తాయి. అంత ఖాళీ ఎవరు లేరు ఇక్కడ. ఇలా సార మీద మాట్లాడాం, విమర్శించడం,
దానికి ప్రతి విమర్శ చేస్తున్నావు అంట. డైరెక్ట్గా చర్చ ఎక్కడైనా సరే చెప్పు, నేను వస్తా, లేదు నువ్వురా. సార మీద సోయి రైతుల మీద లేదు నీకు. సార తాగమని చెప్పొద్దు నువ్వు ఒక ఎమ్మెల్యేగా. సార బంద్ చేయాలని చెప్పాలి, మద్యం బంద్ చేయాలని చెప్పాలి. బెల్ట్ షాపులలో అమ్మే మద్యాన్ని మొత్తం నిర్మూలిస్తా. ఒక క్వార్టర్ ఎక్కడైనా కనిపిస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చినావు. ఇలా ఫోన్ చేస్తే దాని మీద వసూలేదు. ఒక గంప ఇసుక ఏదైనా పోతే ఇసుక నేను చాపుతా అన్నావు. ఇలా టిప్పర్లు పెట్టి జేసీబీ పెట్టి రాత్రిపూట ఇసుక తరలిస్తా ఉన్నావు. ఇవన్నీ చూసి ప్రజలు తిరగబడే రోజు అది దగ్గరలో ఉంది. కళ్ళు తెరిచి పరిపాలిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రేపు ఈ రైతుల పక్షాన మేము నిలబడి ధర్నా చేయడానికి రెడీ అవుతున్నాం. మీ క్యాంప్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు ముట్టడించలేక కూడా రైతులందరూ ముందుకు వస్తా ఉన్నారు. మేము రైతుల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.